కడపకు సమీపంలో ఉన్న సిద్ధవటం మండలం రోళ్లబోడు అటవీ ప్రాంతంలో తమిళ కూలీలు కాల్పులకు తెగబడిన ఘటన కలకలం రేపుతోంది. కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు తారాసపడిన 70 మంది తమిళ కూలీలు హెచ్చరికల్ని పట్టించుకోకుండా రాళ్లతో దాడికి దిగి నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఫారెస్ట్ వాచర్ మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గాయపడిన పోలీసుల పరిస్థితి ఎలా ఉంది? అలాగే కూలీలను పట్టుకోవడానికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టారా? వివరాలేంటి? ఏదైతే కూలీలు నిన్న రాత్రి ఆకస్మికంగా ఎర్రచందనము చెట్లు నరకడానికి ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది వాళ్ళని గమనించారు. అటవీ సిబ్బంది గమనించిన పరిస్థితుల్లో లొంగిపోవాల్సిందిగా వాళ్ళు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు ఈ అటవీ సిబ్బంది మీద రాళ్లు రువ్వడంతో వాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యాయి. అదేవిధంగా ఒక వాచర్ కూడా రాత్రి మృతి చెందాడని చెప్తున్నారు. ఈ సంఘటన తెలుసుకుని దాదాపుగా డీప్ ఫారెస్ట్ లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత ఏదైతే ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు దాదాపు ప్రత్యేక బలగాలను ఈ ఫారెస్ట్ లోకి పంపించారు. లోపల చాలా డెన్స్ ఫారెస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు రాళ్లు రువిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. గాలిలోకి కాల్పులు జరపడంతో అక్కడ ఎవరైతే తమిళ కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింత ముందుకి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లడంతో వాళ్ళని పట్టుకునేటువంటి పనిలో ఉన్నారు. అదేవిధంగా జరిగినటువంటి దాడిలో ఒక వాచర్ మృతి చెందాడు, మరో 3 గాయపడ్డారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అధికారికంగా అయితే ఇంకా ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా రాత్రికి రాత్రి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు బయటకు వస్తే కానీ పూర్తి వివరాలు తెలియదు. ఇప్పటి వరకు అయితే మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు అయితే ఒక వాచర్ మృతి చెందాడు, అదేవిధంగా మరో 3కి తీవ్రమైన గాయాలయ్యాయి. దాదాపుగా 70 మంది తమిళ కూలీలు అక్కడ ఉన్నారు. రైల్వే కోడూరు ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఏదైతే ఈ సాయుధ బలాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా అక్కడికి డిప్లాయ్ చేసి అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. మొత్తం అడవిని అయితే జల్లెడబడుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా. ఇప్పటికి వాళ్ళు బయటకు వస్తే కానీ మనకు పూర్తి సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్. మరోవైపు తిరుపతి శ్రీవారిమెట్టు సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లదాడికి దిగారు. అయితే వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో 4 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. இருபத்தஞ்சு பேர் வந்தீங்க. எல்லாருமே உங்க ஊரேவா? நாங்க வந்தது ஒரு 4-5 பேர் வேற வேற பஸ்ஸுக்கு வந்தோம் சார். தெரியும் வந்தாங்க சார். மொத்தம் 25 பேர் வந்தீங்க. எத்தனை கட்ட வெட்டினீங்க? இதுல எத்தனை கட்ட இருக்கு சார்? ఇంత ఫారెస్ట్ లో కూడా వీళ్ళు కర్పూరము అసలు ఇవన్నీ వాడతారు. கற்பூரம் எதுக்கு பார்த்தீங்க? காட்டுக்குள்ள கோயில்லையா?